భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు. సచివాలయం సిబ్బందిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఇంటూరి. రేవంత్ రెడ్డి నువ్వు శివతాండవం చేసిన మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం. విజయవాడ జిల్లాలో పరిహారం లేక ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధ మహిళ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణ కేంద్రం వరంగల్ రోడ్డులో అరైవ్ అలైవ్ అనే నినాదంతో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం డిపోలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ నర్సంపేట డిపో ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిపోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ మహిళా స్వీపర్లకు చీరలు పంపిణీ చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. నర్సంపేట సిఐ గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాం. అటు అందరు ఉండండి సార్, మీరు అడ్డంలే. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పి వారు మన టవర్ల పంపిణీ కానీ కొంత శారీస్ కానీ పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళందరికీ కూడా నా తరఫున థ్యాంక్ యూ. డిపో ఉద్యోగస్తులందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మనం ర్యాలీ ఇద్దాం. ఇప్పుడు మనకి ప్రజాపాలనలో భాగంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ పరంగా అన్ని శాఖలలో కూడా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం కూడా ఒకటి ఉంది. అంటే క్షేమంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి మంచిగా తిరిగి రండి అనేది మనం కూడా చెప్తాం కదా, ఇంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళకు మీరు వెళ్ళండి, మళ్ళీ వెళ్ళి మంచిగా లాభంగా క్షేమంగా తిరిగి రండి అని. మన క్షేమంగా తిరిగి రావాలంటే ఏం చెయ్యాలనేది పోలీసు శాఖ వాళ్ళతో రవాణా శాఖ వాళ్ళు అనుసంధానమై ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ర్యాలీ ప్లాన్ చేసుకున్నాము. మనం అనుకోని చిన్న మన ప్లాన్ ఇది ఉంది అని పోలీస్ శాఖ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కూడా మనతో పాటు సహకరించి ర్యాలీ అనేది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనం ర్యాలీ నిర్వహించుకున్నాము. మరి ఆ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనము గుర్తు పెట్టుకొని
నో హెల్మెట్ నో ఎంట్రీ అనేది ఒకటి మనము బయట ఫ్లెక్సీ పెట్టుకున్నాము. అది ఫ్లెక్సీ కొరకే కాకుండా కొంచెం అందరూ కూడా మన యొక్క సేఫ్టీ అనేది కూడా గుర్తుంచుకోండి. దాన్ని కొంచెం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బంది పడ్డాక చాలా రకాల డబ్బులు మనం వృధా చేస్తాం, అవునా? దాంతో పోల్చుకుంటే హెల్మెట్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి. మనము యాజ్ ఏ ఎంప్లాయీస్గా మనమే ఫస్ట్ ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనకు తక్కువే. ఈ మహోన్నత వ్యక్తి గురించి ఎన్వి రెడ్డి సార్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 లేదా 3 ఎస్ఐ గారు, డీసీ గారు, మన ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ గారు మరియు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నటువంటి జీకే మరి వారి మొత్తం బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రపంచ దార్శనికుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ మరి పిహెచ్డి, డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ చేసినటువంటి మహనీయుడు మరి ఆ రోజులలో అంత తక్కువ అవకాశాలను అందిపుచ్చుకొని మరి ఉన్నతమైనటువంటి స్టేజ్కి ఎదిగినటువంటి వ్యక్తి, ప్రపంచం కొనియాడదగినటువంటి వ్యక్తి. మరి ఒకనొక క్రమంలో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి మన ఇండియా నుంచి మన అంబేద్కర్ గారిని పంపించినప్పుడు వాళ్ళందరూ బ్రిటిషర్స్, మాకు ఇట్లాంటి వ్యక్తి కనుక ఉంటే మేము ఇంకా 100 ఏళ్ళు ఇండియాను కాదు వరల్డ్ను మేము పరిపాలించే వాళ్ళం, అంతటి మహనీయుడు అని ఆనాడు ఆ రోజుల్లోనే మరి బ్రిటిషర్స్ అన్నటువంటి సందర్భం. మరి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి ఉన్నత శిఖరాలను అధిరోహించిండు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందరికి పోవాలి. ముందరికి పోయినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. ఒక వ్యక్తి చదువుకు వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఆ వ్యక్తిని తెలుసుకొని మనం తెలుసుకోవాలి. అన్ని డిగ్రీలు ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా లేవు. ఇండియా ఈ రోజు ఇంత సస్యశ్యామలంగా ఎంతో స్వాతంత్రంగా బ్రతుకుతున్నామంటే వారు రాసినటువంటి దృఢ సంకల్పమైనటువంటి రాజ్యాంగం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అతలాకుతలమవుతున్నాయి చూస్తున్నారు. కానీ ఇండియా జోలికి రావడానికి ప్రపంచానికి భయమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం సార్వభౌమాధికారానికి ఎటువంటి విఘాతం కల్పించకుండా ఉన్నటువంటి దృఢ సంకల్పం. ఎన్నో అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు అవన్నిటిని కూడా ఎదుర్కొని ఒక్కవని ధైర్యంతో ముందుకు సాగినటువంటి మహనీయుడు. మరి తాను దళిత బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతిగా తాను ఈ యొక్క సమాజంలో, ఈ సంఘంలో మరి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని తన జీవితాంతం కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ 7 కూడా తనకు సహకరించకపోయినా వాళ్ళు తప్పించుకున్నటువంటి సరే వాళ్ళ పనుల కోసం దూరంగా ఉన్నప్పటికీ కూడా తాను ఒక్కడు భుజస్కంధాల మీద వేసుకొని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అందించి మన స్వతంత్ర పోరాటంలో అయితేనేమి రాజ్యాంగ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు జరుపుకుంటారు. ఎందుకంటే మహనీయులు ఈ ఏప్రిల్ నెలలో పుట్టినటువంటి మహనీయులు జ్యోతిరావు పులే కానీ, బాబు జగజీవనరావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ వాళ్ళ ఆశయాలను ఇంకా ఎప్పటికెప్పటికీ మర్చిపోకుండా మన తరం కాకుండా ఇతర తరాలకు కూడా అందించే రీతిగా ఆ తరాల వారిగా 100 సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఇంకా మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే వారి యొక్క ఆశయాలు, వారి యొక్క నైపుణ్యత, వారి యొక్క ఆలోచన విధానము వారు చేసినట్టు కోసం ఆ విద్యను అందించడం కోసమైనా మన పిల్లలు కూడా మనం చదువుకోవాలి. ఆ చదువుతోటి మన రాత మారుతుందని మనం ఒక విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో మన పిల్లలకు కూడా చాటి చెప్పాలని కోరుకుంటూ ఈ భావి తరాలకు ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, చట్టాలను పొందుపరిచిన వ్యక్తి. ఇవాళ 1942లో కార్మిక చట్టం ఆయన ఉన్న శాఖలో కార్మిక శాఖగా ఉండేది. అప్పుడు 12 గంటల పనిదినం ప్రవేశపెట్టినప్పుడు ఈయన వచ్చిన తర్వాత చట్టాన్ని తయారేసి 8 గంటల పనిదినాన్ని మనందరికీ అందించిన మహానీయుడు, మరి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ మహానీయుడు ఆర్టికల్ 3ను ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత ఏ ప్రాంతం అయితే విశిక్షణకు గురవుతుందో, దోపిడీకి గురవుతుందో, నిధులు నియామకాలకు గురవుతుందో ఆ ప్రాంత ప్రజలు చైతన్యమై ఒక ఉద్యమిస్తే ఆ ప్రాంతాన్ని విడదీయాలనేది ఆ రాజ్యాంగంలో నడిచింది. ఆయన స్ఫూర్తితోనే మరి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3ని ముందు పెట్టుకొని మన సెక్యూరిటీ గారు మరియు తోటి మిత్రులు, ఉద్యోగులు, గ్యారేజ్ సిబ్బంది అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం. భారతదేశంలో ప్రతి పౌరులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని రాష్ట్రాల వారు చేసుకున్న ముఖ్యమైన 3 పండుగలు. ఒకటి 15 ఆగస్టు, ఒకటి 26 జనవరి, ఒకటి మూడవది బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే. బాబాసాహెబ్ ఏప్రిల్ 25వ తారీఖు రోజున తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిచే నూతన రాజకీయ పార్టీగా ఆవిష్కరణ అవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట సెగ్మెంట్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకురాలు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ గారు గోడపత్రికను విడుదల చేయడం జరిగింది. నమస్కారం. నేను మీ డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా సామాజిక తెలంగాణే లక్ష్యంగా
సర్వోదయ తెలంగాణ సాధనకై తెలంగాణలో ఉండే మహిళలకి, యువకులకి, రైతులకి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను పెంపొందించడానికి నేనున్నా అంటూ ముందుకొస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఏప్రిల్ 25వ తారీఖు రోజున ఒక తెలంగాణలోనే రాజకీయ శక్తిగా పార్టీ పెట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట బిడ్డలందరూ వందలాదిగా తరలి వెళ్ళి పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. జై కవితక్క, జై తెలంగాణ, జై జాగృతి, జై అనిలన్న, జై అనిలన్న. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గ్రామంలో ఆలయ పునర్నిర్మాణం పునఃప్రతిష్ఠా మహోత్సవం 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగింది. గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమాల్లో హోమాలు, నవగ్రహ పూజలు, శివాభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రముఖులు హాజరై ఆలయ అభివృద్ధి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుందని తెలిపారు. ఈరోజు అభయాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ కోసం వచ్చిన పబ్లిక్ అందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకు, మా విలేజ్ వాళ్ళే కాకుండా మాకు ఎన్నో గ్రామాల వాళ్ళు సహకరించారు ఈ ఆలయ నిర్మాణం కోసం దాతలు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు ముందుగా. అలాగే మాకు సహకరించిన వాళ్ళందరూ మా గ్రామ ప్రజలు కానీ లేక మిగతా వాళ్ళు పెద్దలు, మా ఉద్యమ నాయకురాలు అంశారెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరినీ మేము మా ఆహ్వానం మేరకు ఆమె వచ్చి దేవుని వివరాలు తీసుకొని అలాగే అంతా ఈ యొక్క మండపం కన్యదిరిగి అంతా మంచిగా మెచ్చుకొని బాగా చేసిన వాళ్ళు, అలాగే పక్క ఊళ్ళో సర్పంచులు వాళ్ళు అందరూ బాగానే వచ్చిండ్రు. మంచి భోజనం 3 రోజులు చేసుకున్నాం. ఇది సీతారాముల కళ్యాణం, అక్కడ నవగ్రహాల ప్రతిష్టనని, పక్కనే ఉన్న మన రామలింగేశ్వర స్వామి దేవాలయము. ఈరోజు ఎంతో పండగ వాతావరణం. అంటే ఫస్ట్ టైం చేర్పల్లి గ్రామంలో ఇట్లాంటి పండగ ఇది ఫస్ట్ టైం జరిగింది. అందుకు పబ్లిక్ చాలామంది వచ్చింది. పబ్లిక్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి అందరు దర్శనం చేసుకోవడం జరిగింది. దానికి అలాగే మా పక్కనే ఉన్న సాయి పంతులు కృషి కూడా జరుగుతుంది. ఆయన మంచి ఇది, అందరం ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చేరిపల్లి గ్రామ ప్రజలు 3 రోజులు రంగరంగ వైభవంగా చేసుకున్న పునఃప్రతిష్టాపన, హనుమాన్ ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన జరుపుకొని యాగశాలని తీసుకొని
దీపస్తంభం వంటి ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించుకొని షేరిపల్లి గ్రామంలో ఒక గజ్వేల్ మండలంలో అతి సుందరంగా తీర్చిదిద్దుకున్న దేవాలయం. ఈ దేవాలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మన షేరిపల్లి గ్రామ ప్రజలు మంచి అంగరంగ వైభవంగా పార్టీలకు అతీతంగా అందరు కలిసి సమీక్షంగా చేసుకున్న ప్రోగ్రాము. ఇంతటితోని పూర్ణావతితోని ఈరోజు ముగింపు చేసుకున్నాము. అందరికీ మేము మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాం. వచ్చిన అందరికీ. షేరిపల్లి గ్రామంలో ఈరోజు అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపనకు ప్రతి ఒక్క భక్తులు ఎంతో కృషితోటి సహకరించారు. పక్క విలేజ్ కానీ ఏ విలేజ్ కానీ అందరు దాతలతో సహకారంతో బ్రహ్మాండమైన మేము ఒక గుడి కట్టుకున్నాము. ఈ గుడి ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు మేము శ్రీరామ కళ్యాణం చేసుకున్నాము. అలాంటి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఇతర భక్తులు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మంచి ఒక పండుగ వాతావరణంలాగా మేము చేసుకున్నాము. ఈరోజు మా ఆహ్వానం మేరకు ఆంక్షారెడ్డి గారు కూడా మాకు రావడం జరిగింది. ఆమె కూడా దేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆమె ఇంకా ముందుకు పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందని బీజేపీ నేత కందుల సంచారాన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి స్థాయి ఎంఆర్ఓ లేక తహసీల్దార్ కార్యాలయం విలవిలబోతుండగా ప్రజలు సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శాశ్వత ఎంఆర్ఓను నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. భారతీయ జనతా భారతీయ జనతా రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే నశించాలి ఎమ్మెల్యే అసమర్థప్ప. భారత్ మాతా కీ భారత్ మాతా బీజేపీ కాంగ్రెస్ 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 రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే భారత్ మాతా కీ రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే నియమించాలి. 15 రోజులు పైన అవుతుంది. చిన్న పిల్లలు దేనికోసం వచ్చినాం? డబుల్ బెడ్రూమ్ పేపర్ల కోసం వీళ్ళ దగ్గర ఉన్నది. మరి ఏది కాదు వెంటనే మీరు ఒకసారి పాటు పూర్తి స్థాయి సిబ్బందిని వెంటనే నమస్కారం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రామగుండం ఎమ్మెల్యే పాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. పొద్దుగాలేస్తే ప్రజాపాలన అని మాటలు చెప్పుడు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన కనబడతలేదు. ఇలా రామగుండం నియోజకవర్గంలో ఈ కార్పొరేషన్లో 3-4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒకటే తహసీల్దార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో 9 నెలలుగా ఇక్కడ ఎంఆర్ఓ రెగ్యులర్ పోస్టు లేదు. మరి డిప్యుటేషన్పై వచ్చినటువంటి తహసీల్దార్ను కూడా పనిచేసుకొనివ్వకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా మాటలతోటి దూషించి వేధింపులకి గురి చేయడం, ఇక్కడ వచ్చినటువంటి ఏ అధికారి కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళటికి దాదాపుగా 9 రోజులు అవుతా ఉన్నది, 20 రోజులు అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఎంఆర్ఓ వెళ్ళిపోయి మరి డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ తోటి ఇక్కడ బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నా
మరి వారు కూడా లేరు. కనీసం కార్యాలయంలో సిబ్బంది లేరు. ఇవాళ దాదాపుగా 10th ఇంటర్ డిగ్రీ పిల్లలకు సంబంధించి ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి అనేక మంది పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కార్యాలయం చుట్టూ కూడా చెప్పులు అరిగేటట్టుగా సర్టిఫికెట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. దాదాపుగా చాలా స్కూల్స్కి సంబంధించి కాలేజ్కి సంబంధించి వాళ్ళు అడ్మిషన్ డేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇవాళ అంటే విద్యార్థుల భవిష్యత్తుతోటి వాళ్ళ చెలగాటం ఆడుతూ ఉన్నారు. అవే కాదు, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అనేక రకాల సమస్యలతోటి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయి ఇలా మీరు చూడండి, ఖాళీ కుర్చీ ఇవాళ ఆఫీస్కు తాళం వేసి ఉన్నదంటే నిజంగా కూడా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇవాళ నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్. మొన్న అసెంబ్లీలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి పైల్వాన్ అని, ఆయన అదే భ్రమలో ఉన్నట్టున్నాడు. ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదు. మరి నిన్నటికి నిన్న కార్యాలయం సిబ్బంది కూడా పోయి కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నటువంటి సందర్భం. ఇవాళ ఇక్కడ మొత్తం కూడా ఆఫీసు మొత్తం కూడా 2 రోజుల క్రిందట ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆందోళనకు గురైతూ ఉంటే వచ్చినటువంటి పోలీస్ అధికారి కూడా వారి మీద దుర్భాషలాడడం. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అండ చూసుకొనేమో పోలీస్ అధికారులు రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ కావచ్చు, రకరకాల ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇక్కడ ఎవరం కూడా మేము పనిచేయమని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని, వెంటనే ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓని ఇవ్వాలి. ఇవాళ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గౌరవ పెద్దపల్లి కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు, అవమానాలు, వేధింపులు ఇక్కడ అధికారులు పడుతూ ఉన్నారు. మీ దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ వెంటనే ఎంఆర్ఓను నియమించి మీరు పూర్తిగా దీనిపైన మీరు ఒక దృష్టి పెట్టి ప్రజలకి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఎట్లాంటి కూడా ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. ఈరోజు ఈ నిరసన అయిన తర్వాత మేము ప్రత్యక్షంగా కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులను ఇవాళ మీరంతా కూడా గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మీడియా ద్వారా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ ఇవాళ మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాంటి ఎమ్మెల్యేను మనం ఇక్కడ ఎన్నుకున్నాము, ఎట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాము అనేది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. తప్పకుండా దీనికి ప్రజల పక్షాన నిలబడి, ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటందుకు, మీ సమస్యలు పరిష్కరించేటందుకు భారతీయ జనతా పార్టీగా మేమంతా కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇలా నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కుర్చీ ఖాళీగా ఉండి తాళమేసి ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎమ్మెల్యే తలదించుకోవాలి సిగ్గుతోటి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఎంఆర్ఓను నియమించండి. కొంచెం మీ అగత్యాలను తగ్గించుకోండి. ఇప్పటికైనా వచ్చిన అధికారులు చక్కగా పనిచేసుకునేటట్టుగా ప్రజలకి మంచి సర్వీస్ని ఇచ్చేటందుకు మీరు సహకరించాలని సందర్భంగా మేము ఎమ్మెల్యేని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీతక్కపై బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన శాసంగ్ A06 4G ఫోన్ల ధరలపై ప్రశ్నలు లేవనెత్తారు. మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్న ఫోన్లను అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అదే ధరకు 5 5G ఫోన్లు ఇస్తుంటే 4G ఫోన్లు ఎందుకు పంపిణీ చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఉన్న మొబైల్ షాప్కు పోదామా, వరంగల్లో ఉన్న మొబైల్ షాప్కు పోదామా, లేదా ములుగులో ఉన్న మొబైల్ షాప్కు పోదామా? మీరిచ్చిన శాంసంగ్ A06 4GB 64GB మొబైల్ ఎంతకు వస్తుందో మొబైల్ షాప్ పోయి తెలుసుకుందాం. అక్కడనే అడుగుదాం, మీరెంతకు కొన్నారు, ఆ మొబైల్ షాప్లో ఎంతకు అమ్ముతారు? ఓపెన్గా మొబైల్ షాప్లో 7,000 నుంచి 8,000కు వచ్చే ఫోన్ని మీరు 11,650 రూపాయలు కొన్నామని మీరే చెప్పారు. అంత వ్యత్యాసం ఎందుకున్నది? ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? ఒక పక్క 54 కోట్లతో టెండర్ వేసి 14,000 అని చెప్పుకుంటూ మీరు 11,650 అని చెప్తారు. ఇంకా మేము పక్క రాష్ట్రాల కంటే 150 రూపాయలు మిగిలిచ్చినాం మన రాష్ట్రానికి అని చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, త్రిపుర అయినా, ఈరోజు పంజాబ్ అయినా అన్ని రాష్ట్రాలు కూడా 5G మొబైల్స్ ఇస్తున్నాయి. మీరెందుకు 4G మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు చెప్పిన ప్రైస్లోనే అక్కడ 5G మొబైల్స్ ఇస్తుంటే ఎట్లా 4G మొబైల్స్ ఇస్తారు? దీని మీద మేము ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు, మా కృషాంగ్ గారి మీద కేసు పెట్టారు, మా సోషల్ మీడియా మిత్రులని చెప్పుతో కొడతా అంటారు.
అట్లే మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఇట్లా లీగల్ నోటీసులు పంపాలి, కేసులు పెట్టాలి, చెప్పులతో కొట్టాలంటే ఎక్కడో తెలంగాణ 35 లక్షల ఎకరాల్లో వరిధాన్యం పండే తెలంగాణని 1 కోటి ఎకరాలలో వరిధాన్యం పండించే తెలంగాణగా తయారు చేసి దానికి ప్రధాన కారణమైన కాళేశ్వరం ఇప్పటికీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.